ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, ఇంత పెద్ద సినిమాలో మీరు ఒక పిల్లర్ అయినందుకు. సారు చెప్పారు మేడం. అయితే సార్ ఇంట్లో డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇంట్లో డైరెక్షన్ నేను చేస్తా. ఇంట్లో డైరెక్షన్ మీరు చేస్తుంటారు? అవును. ఇంట్లో ఏముంటుందండి డైరెక్షన్కి అంటే ఏదైనా ప్రాపర్ డెసిషన్ తీసుకునే టైంలో ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తాం తప్ప డైరెక్షన్ అనేది పాపం ఏముండదు. ఇంట్లో చాలా సైలెంట్గా ఉంటాడు. సినిమా అంటే ఆయన లైఫ్, అది ఆయన బ్రీత్ చేసేదే సినిమా. ఇంకా దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది ఆయన బ్రెయిన్ అంతా. విల్ బీ థింకింగ్ ఆల్ ద టైమ్. సో అలా ఆలోచిస్తూ ఉంటాడు. హీ ఈజ్ బార్న్ ఫర్ సినిమా. ఫస్ట్ మిమ్మల్ని లీడ్ అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? మీరు దానికి రెడీగా ఉన్నారా? ఎలా ఫీల్ అయ్యారు దాన్ని? దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నారా, లేదంటే ఛాలెంజ్ లాగా తీసుకున్నారా? ఫస్ట్ నాకు కొంచెం అంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే నేను ఒక రూట్లో వచ్చేసాను, అన్నీ దాటుకొని వచ్చేసాను. చేయాలి అనే టైంలో చేయలేదు. అప్పుడు ఆ మెచ్యూరిటీ లేదు కొంచెం. అంటే ఎవరు నించొని లేదు నువ్వు చెయ్యి అనే దానికి చాలా ఆఫర్స్ వచ్చినాయి. అన్నీ వదులుకున్నాను నేను. అంటే మేబీ వద్దేమో, ఐఎమ్ నాట్ రెడీ ఏమో, కొంచెం భయాలు ఉండేవి. సో అలా ఏదొస్తే అది చేసుకుంటూ వచ్చేసాను ముందుకి. సో ఇప్పుడు మళ్ళీ సడన్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అంటే దెన్ ఐ వాజ్ లిటిల్ అంటే అంత కాన్ఫిడెన్స్ లేదనమాట నా దగ్గర. సో సారీ ప్రపోజ్ చేశారు. అవునవును. మాస్టర్ పీస్కి వచ్చినప్పుడే లేదండి మీరు సినిమా చేయాలి, హీరోయిన్గా చేయాలి, యూ హ్యావ్ ఆల్ ద ఫీచర్స్, యు ఆర్ గుడ్ యాక్ట్రెస్, ఎందుకు చేయట్లేదు అంటే ఏమో సార్ అలా వచ్చేసాను. ఇంకా చాలా వచ్చినాయి ఆఫర్స్, అన్నీ వదులుకొని వచ్చాను. వదులుకొని ఇన్ ద సెన్స్ అప్పట్లో సీరియల్ స్టార్టింగ్ కదా, చాలా డైరెక్టర్స్ వచ్చి అడిగారు, చాలా చేసుంటే ఇప్పుడు ఇంకెక్కడో ఉండేదాన్ని. బట్ యూ నెవర్ నో అండి. ఇప్పుడు ఒక మెచ్యూరిటీ ఉంది, ఏదన్నా అడిగితే అది చేసేదానికి, మాట్లాడేదానికి. ఇప్పుడు ఇలా మీడియా ముందు కూడా నించుని 5 minutes నేను ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను అంటే దట్స్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఊరికే వచ్చి పిచ్చి పిచ్చిగా ఏదో వాగడం కంటే ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చిందనమాట. సో ప్యాషన్ లేదు యాక్టింగ్ అనే ఇలా ఉండాలి అలా, ఆ ప్యాషన్ లేదు ఎప్పుడు. బట్ యాక్సిడెంటల్గా వచ్చాను. బట్ వచ్చిన తర్వాత నాకేంటంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేయాలనేది ఉంటుంది. స్క్రీన్ ముందు కనిపించినా కానీ నా సీన్స్ని ఎక్కువ చూస్తుంటాను. అది సీరియల్స్ చేస్తున్నప్పుడు కూడా అంతే. ఈవెన్ మదర్ రోల్కి కూడా నేను ఐ డిడ్ ఆల్ ద అంటే ఫస్ట్ ఆడిషన్ పంపించినప్పుడు దే సెడ్ అంటే సూట్ అవ్వదేమో మదర్కి అన్నారు. తర్వాత మళ్ళీ అవన్నీ గెటప్ అన్నీ మార్చుకొని దే సెడ్ లేదు చిన్న అబ్బాయి ఫ్లాష్ కట్స్ కూడా ఉంటాయి, అందుకు యంగ్గా కూడా కనిపించాలి అని, అలా అవన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి క్యారెక్టర్కి నేను ఛాలెంజ్గా తీసుకునే చేశాను. ఇప్పుడు కొంచెం ఛాలెంజెస్ ఎక్కువైపోయినాయి. ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు మేడం. ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు షూటింగ్లో లేట్ అయింది అనుకోండి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు షూటింగ్లో లేట్ అయింది అనుకోండి, అది ఒక రకంగా ఉంటుంది. కానీ ఇద్దరు షూటింగ్ నుంచి లేట్గా వెళ్తున్నారు ఇంటికి, ఎలా అనిపిస్తుంది మీకు? కలిసి వర్క్స్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఒక ప్రోడక్ట్ కోసం, మనదే ప్రోడక్ట్ అది, ఇట్స్ లైక్ అ బేబీ మాకు. థింక్ సినిమా అనే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆయన టాలెంట్కి, ఆయనకున్న బ్రిలియన్సీకి ఇద్దరు కలిసి వర్క్ చేసి దాన్ని జనాల ముందు తీసుకొచ్చేంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అలా వీ ఫీల్ ప్రౌడ్. ఇంట్లోనే ఎడిటింగ్స్ కూడా అవుతుంటాయి. సో అందరూ టీమ్స్ వస్తుంటారు ఇంటికి, అంటే షూట్లో ఉన్నట్టే ఉంటుంది ఇంట్లో కూడా. కథ పుట్టినప్పటి నుంచి మీరు ఆయనతో ట్రావెల్ అయ్యారా మేడం, లేదంటే ఐడియా వచ్చి? కథ పుట్టినప్పటి నుంచి నేను లేను. కథ పుట్టి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఉన్నాను. ఫస్ట్ డే షూటింగ్ నాతోనే జరిగింది అరకులో. సో అలా 2 schedules అక్కడ షూట్, అంటే నేను ఒకరితే ఉన్నా ఆల్మోస్ట్ 15-20 days నేనే ఉన్నా 2 schedules. సో అలా జర్నీ మొదలైందనమాట. సో కథ బిగినింగ్ అంటే సెట్కి వెళ్ళినప్పుడే ప్రాపర్ ఆ స్టోరీ అర్థమైంది నాకు. సో ఇట్ వాజ్ హ్యూజ్ అనిపించింది, చాలా పెద్దగా ఉంది స్టోరీ, చాలా బాగుంది, లెట్స్ సీ హౌ ఈజ్ గోయింగ్ టు డూ అని. బట్ ఎక్సలెంట్గా తీసుకొచ్చాడు, చాలా కామ్గా తీసుకొచ్చాడు. ఓకే మేడం, ఒక హస్బెండ్గా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంటు, ఒక డైరెక్టర్గా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది మేడం? హస్బెండ్గా అంటే నేను ఎప్పుడూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో చెప్తుంటాను, ఒక అమ్మాయికి హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అంటే లుక్స్, డబ్బులు అవన్నీ కాదు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. బట్ ఏంటంటే ఒక అమ్మాయికి అర్థం చేసుకునే మొగుడు ఉండాలి. అర్థం చేసుకునే అంటే రోజంతా పని చేస్తూ ఉన్నా కానీ ఆ పనిని రికగ్నైజ్ చేసేంత మొగుడు ఉండాలి. లైక్ ఇఫ్ షీ డస్ సంథింగ్ మిస్టేక్ ఆర్ గుడ్,
రెండింటిని బ్యాలెన్స్డ్గా చూసి దాన్ని ఎలా తెలివి చేయాలో అలా చేస్తాడు. థ్యాంక్ యూ మేడం, నేను కూడా నేర్చుకుంటాను. నేర్చుకోండి, దట్స్ ఆల్వేస్ గుడ్. అందుకే చాలా మంచిగా బ్యాలెన్స్ చేస్తాడు ఫ్యామిలీని. సో యాజ్ అ డైరెక్టర్గా ఈజ్ వెరీ టాలెంటెడ్, వెరీ కామ్గా ఉంటాడు సెట్లో. మరీ కామ్గా అంటే నాకే కోపం వచ్చేస్తుంది, ఏంట్రా బాబు ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఆయన కామ్గా ఎలా ఉంటున్నాడని. సో అలా చాలా కామ్గా ఆయన అదే అంటాడు, నేను కొంచెం డిస్టర్బ్ అయ్యానంటే మొత్తం సెట్ డిస్టర్బ్ అవుద్ది. సో ఏమవుద్ది, ఒక 5 minutes ఎక్కువ అవుద్ది, లేదా 1 గంట ఎక్కువ అవుద్ది, 1 రోజు ఎక్కువ అవుద్ది. రిలేషన్షిప్ పాడవకూడదు, ఎన్విరాన్మెంట్ పాడవకూడదు. వీ హ్యావ్ టు గివ్ దట్ ఆ బేస్. నేను ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక డైరెక్టర్గా ఎదుగుతున్నాడు ఇప్పుడే. ఎదుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ దొరకడం కష్టం, ఆర్టిస్ట్లో నిన్ను నమ్మి రావడం కష్టం, చాలా ఉంటాయి. జనాల్లో నిన్ను అవునరా ఏదో చేశాడంట చూద్దామని వాళ్ళని తీసుకురావాలంటే యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అక్కడ వరకు తీసుకెళ్ళగలిగితే అది ఎంత స్ట్రగులో మీకే తెలుసు ఇండస్ట్రీలో ఉండి. అంటే ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. అక్కడ దాకా తీసుకెళ్ళాలంటే హీ హ్యాస్ టు బి వెరీ పేషెంట్. మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ మేడం డైరెక్టర్గా, అంటే ఫస్ట్ టైం క్లాప్ కొట్టారు అంటే మానిటర్ చూస్తూ పా పా అంటుంటారు డైరెక్టర్, ఏంటి మేడం ఒక్క టేక్లో తీసేశారు కదా ఎలా అంటాడు. అంటే లాంగ్వేజ్ కన్నడ నుంచి వచ్చాను కదా, తెలుగు డైలాగ్స్ని నేర్చుకుని నాకు చదవడం రాదు. ఇప్పుడు కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను, కొంచెం సిమిలర్ వర్డ్స్ అంతా మిక్స్ చేసి చదువుతాను తెలుగు. సో అలా అప్పుడు తెలీదు, సార్ మీరు ఒకసారి చదవండి, దాన్ని విని నేను ఇంకొకసారి చెప్పుకొని ప్రాంప్టింగ్ వద్దని చెప్పి ఒక్క టేక్లో నేను ఫినిష్ చేయాలంటే అప్పుడు యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. పెద్ద సీన్కి అంటే రేపు పెద్ద సీన్ ఉంది, చాలా పెద్ద సీన్, చాలా మనకి ఇంపార్టెంట్ సీను అని చెప్పేసి డే అండ్ నైట్ మీరు రిహార్సల్ చేసుకొని వచ్చిన సీను మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నా ఉన్నది. ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి నాకు రిహార్సల్ అనేది నేను ఎప్పుడు చేయలే. ఎందుకంటే అంటే ఇప్పుడైతే హస్బెండే డైరెక్టర్ అనుకోండి, వేరే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు సెట్ టికెట్లు వెళ్ళినప్పుడే తెలుస్తుంది ఏం సీన్ ఉన్నాయి ఏంటి అని. మారల్గా ఓకే ఇలా చెప్పేస్తారు ఓరల్గా, ఇలా ఒక సీన్ ఉందండి, ఇలా ఇలా జరుగుతుందండి, రేపు చేద్దామని. కానీ మనకి డైలాగ్ టు డైలాగ్ ఎవరూ చెప్పరు కదా. షార్ట్కి వెళ్ళి వాళ్ళకి ఎలా కావాలి, డైరెక్టర్కి ఎలా కావాలి, నాకు కావాల్సిన రకంగా కాదు, ఆయన చెప్పిన విధానాన్ని అబ్జర్వ్ చేసి దెన్ ఐ హ్యావ్ టు ఇంప్రూవైజ్ దాట్. సో అది చేసుకోవాలంటే ఆన్ స్పాట్లోనే జరుగుతుంది. వీ హ్యావ్ టు బి షార్ప్ ఇన్ ద సెన్స్ ప్రజెంట్లో ఉండాలి. డైలాగ్ని మనసులో పెట్టుకొని నా స్టైల్లో నేను డెలివరీ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ మేడం, సినిమా ప్రయాణంలో మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారు, ఎక్కడ ఏ స్టేజ్లో పెట్టుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఇదైతే నేను ఎక్కువ ఆలోచించను. ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్. నాకు వచ్చిన వర్క్ని నేను మంచిగా ఫినిష్ చేయాలి. ఐ షుడ్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. ఎవరు నన్ను చూసి ఏంట్రా ఈవిడొచ్చి అలా అనకూడదు. అంటే ఆ నెగటివ్ నాకు చాలా భయం వేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు హియర్ దాట్. సో నన్ను నేను చూసుకున్నప్పుడే నాకు ఓకే ఐ హ్యావ్ డన్. బికాస్ నేను ఊరికే ఎవరిని అప్రిషియేట్ చేయను యూజువల్గా. బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్ ఐ నెవర్ అంటే నేను ఆగను, మళ్ళీ ఖచ్చితంగా చెప్తా. అది ఎవరైనా సరే నేను వెళ్ళి చెప్పేస్తా. సో అలా నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ ఎస్ ఐ హ్యావ్ డన్ గుడ్ అని అనిపించాలి. ఐఎమ్ ద ఫస్ట్ జడ్జ్ ఫర్ మై సెల్ఫ్. లాస్ట్ ఇంకొకటి, మీరు మీ హస్బెండ్కి యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ బెస్ట్ అరే బా ఈ షార్ట్ భలే తీసాడ్రా అసలు వేరే డైరెక్టర్స్ అని మీకు ఎప్పుడు అనిపించింది? నేను షార్ట్స్ ఇంట్లో చూస్తున్నప్పుడు షూట్లో మనకి ఎక్కువ అర్థం కాదు, టెక్నికలీ వాళ్ళకే తెలుస్తుంది. అది డైరెక్టర్ విజువల్లోనే ఉంటుంది, ఇది ఇలా ఇలా ఉంటుంది. మనం జస్ట్ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంట్లో ఎడిటింగ్ అవుతున్నప్పుడు కొన్ని షార్ట్స్ చూశాను, అది కిల్లర్ది చూశాను, దీనిది చూశాను. మొన్న ఇక్కడ జరుగుతున్న షూట్ మొన్న వచ్చాను నేను, చూసినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మేడం.